పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు కోరింది కేంద్ర జలసంఘం. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. గోదావరిలో వరద జలాల డేటా ఇవ్వాలని కోరింది. అలాగే రాష్ట్రంలో ప్రతిపాదిత ప్రాజెక్టులు వాటి వివరాలపై కూడా నివేదిక ఇవ్వాలంది. కేంద్ర జలసంఘం వివరాలు కోరటంతో వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. స్వయంగా వెళ్లి బనకచెర్ల ప్రాజెక్టు వివరాలను కేంద్ర జలసంఘానికి ఇవ్వనున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు కోరింది కేంద్ర జలసంఘం. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. గోదావరిలో వరద జలాల డేటా ఇవ్వాలని కోరింది. అలాగే రాష్ట్రంలో ప్రతిపాదిత ప్రాజెక్టులు వాటి వివరాలపై కూడా నివేదిక ఇవ్వాలంది. కేంద్ర జలసంఘం వివరాలు కోరటంతో వచ్చే వారం ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. స్వయంగా వెళ్లి బనకచెర్ల ప్రాజెక్టు వివరాలను కేంద్ర జలసంఘానికి ఇవ్వనున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు కోరింది కేంద్ర జలసంఘం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు కోరింది కేంద్ర జలసంఘం. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. గోదావరిలో వరద జలాల డేటా ఇవ్వాలని కోరింది. అలాగే రాష్ట్రంలో ప్రతిపాదిత ప్రాజెక్టులు వాటి వివరాలపై కూడా నివేదిక ఇవ్వాలంది. కేంద్ర జలసంఘం వివరాలు కోరటంతో వచ్చే వారం ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. స్వయంగా వెళ్లి బనకచెర్ల ప్రాజెక్టు వివరాలను కేంద్ర జలసంఘానికి ఇవ్వనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం కొన్ని అభ్యంతరాలు పెట్టింది. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్ని వెనక్కి పంపించింది కేంద్రం. ముందుగా కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకోవాలని తెలిపింది. గోదావరి వాటర్ బోర్డు నిర్ణయాలకు విరుద్ధంగా బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయన్న ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది కేంద్రం. గోదావరి నదిలో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని నిపుణుల కమిటీ సూచించింది. అధ్యయనం చేసిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రతిపాదనలతో రావాలని ఏపీకి స్పష్టం చేసిన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ జూన్ 17న నిర్వహించిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏపీకి తెలిపింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు కోరింది కేంద్ర జలసంఘం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. పోలవరం ప్రాజెక్టు బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి కొంత వివాదం ఏర్పడింది. ఏపీ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ ప్రతిపాదనలు తిరిగి పంపించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని అంశాలను నిపుణుల కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏపీ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా గోదావరి నదిలో లభ్యమయ్యే నీటిని అంచనా వేసుకోవాలి, దానిపై లెక్కలు కట్టాలి. దాంతోపాటు వరద జలాలు ఏ రకంగా మిగులుతాయన్న అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఆ తర్వాత
పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ముందుగా కేంద్ర జల సంఘం అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాతనే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు పొందేందుకు ఏపీ ప్రతిపాదనలు పంపాలని చెప్పి కేంద్రం చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి మరొక ముఖ్య అంశం దాదాపు 43,000 ఎకరాలను సేకరించాల్సి ఉంది ఈ ప్రాజెక్టుకు. దాంతోపాటు ఈ 43 ఎకరాల్లో 27,000 ఎకరాలు అటవీ భూమి ఉంది. కాబట్టి అటవీ భూమిపై ఉన్నటువంటి అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. వీటిని సరిగ్గా అధ్యయనం చేయాలనే అంశాన్ని కేంద్రం తెలియజేసింది. దాంతోపాటు ఒక కొత్త ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నటువంటి ఏపీ అభ్యర్థనకు కేంద్రం స్పందించి ఈ నెల 11వ తేదీన రెండు రాష్ట్రాలు గనక అనుకూలంగా ఉన్నట్లయితే ఆ తేదీ ఆ మేరకు ఎపెక్స్ కమిటీని నిర్వహించేందుకు ఉన్నత స్థాయి కమిటీ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నటువంటి అంశాన్ని కూడా ఈ రెండు రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అయితే రెండు రాష్ట్రాలు గనక అంగీకరించినట్లయితే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు నీటిపారుదల శాఖల నిపుణులు వీళ్ళంతా కూడా కూర్చున్న తర్వాత ఈ అంశంపై పూర్తిగా సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకుగాను ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన కనుక అంగీకరించినట్లయితే జూలై 11వ తేదీన ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ చేసేటువంటి అభ్యర్థులను కేంద్రం జోక్యం చేసుకోవాలని ఏపీ కోరుతూనే ఏపీకి ఒక వాదనను కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం వరద నీటి జలాలనే అదేవిధంగా నీటి ఎద్దడితో అనేకటువంటి సమస్యలతో ఎదుర్కొన్నటువంటి రాయలసీమకు సాగునీరు అందించేందుకు గాను ఏపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది. కాబట్టి దీన్ని అంగీకరించాలి. తెలంగాణకి ఏమాత్రం కూడా నష్టం లేని రీతిలో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన పంపించాము. అదేవిధంగా గతంలో తెలంగాణ గోదావరి నదిపై అనేకటువంటి ప్రాజెక్టులను నిర్మించింది. ఆ ప్రాజెక్టుల వివరాలను ఎప్పుడు కూడా ఏపీతో పంచుకోలేదు. ఏపీకి ఏమాత్రం సమాచారం కూడా ఇవ్వలేదు. కాబట్టి తాము సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని వాడుకునేందుకు మాత్రమే ఈ బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నాము. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్ల అంటే గోదావరి నది జలాలను పెన్నా నదికి తీసుకెళ్లే విధంగా ఈ అనుసంధాన ప్రాజెక్టును మేము ప్రతిపాదన చేశాం. కాబట్టి ఇందులో తెలంగాణకి ఏమాత్రం కూడా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా తెలంగాణతో ఏమాత్రం కూడా వైరుధ్యం లేకుండా ఏమాత్రం కూడా భేదాభిప్రాయం లేకుండా అన్ని ప్రతిపాదనలు చాలా స్పష్టంగా కేంద్రానికి అతి త్వరలోనే అందజేస్తామనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి చూడాలి వచ్చే రోజుల్లో ఏ రకంగా ఏపీ ఇచ్చే ప్రతిపాదన కేంద్రం అంగీకరిస్తుంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు దాదాపు 81,500 కోట్ల రూపాయల అంచనాలతో ఈ ప్రాజెక్టును నిర్మించే బదులు ఇప్పటికే అనేకటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్ని కూడా రాయలసీమలో కూడా చాలా ఉన్నాయి. వీటన్ని పూర్తి చేసుకోవాలని కూడా చెప్పి కూడా కొంతమంది సాగునీటి నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, కేంద్రం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.